దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారిని ఒక ధ్వజముగా తండ్రి అయిన దేవుడు ఈ భూలోకానికి పంపించారు. ధ్వజముగా వచ్చిన ప్రభువుని ఆరాధించుచూ ఉన్నవారులారా, ధ్వజమై ఉన్న ప్రభు యొక్క ఆశీర్వాదములు త్రిత్వదేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. పెండ్లి కుమార్తె సంఘము తెలియజేస్తున్న మాట ఏమిటంటే, ఆయన నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, ఆయన ప్రేమను ధ్వజముగా నాపైకి ఎత్తెను. ఆయన ప్రేమను ధ్వజముగా నాపైకి ఎత్తెను. ధ్వజము అంటే అర్థం ఏంటి? ధ్వజము అంటే అర్థం ఏంటి? మరి పోయిన నెలలో, అంతకుముందు నెలలో చాలామంది ఒక పండగ జరిగించారు జనవరి నెలలో. ఏ పండగ అది? నువ్వు చేసావా? చాలామంది పండగలు జరిగించారు. ఏ పండగ అంటే జెండా పండగ. ధ్వజమును ఎత్తడానికి ప్రియమైన దేవుని పిల్లలారా, ధ్వజము అంటే జెండా లేక జెండా కర్ర అని అర్థము. జెండా లేక జెండా కర్ర. ఎందుకు ఎత్తుతారు ధ్వజాన్ని? ఒక్కొక్క జెండా కర్రకి ఒక్కొక్క జెండా ఉంటుంది. ఆ జెండాకి తగిన అజెండా ఉంటుంది. ఒక్కొక్క జెండా కర్రకి ఏముంటుంది? ఒక జెండా ఉంటుంది, ఏదో ఒక జెండా. ఆ జెండా కర్రకి ఉన్న జెండాకి ఒక అజెండా ఉంటుంది. ఒక అజెండా ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాగున దేశంలో ఎన్నో జెండాలు ఉండొచ్చు, ఎన్నో జెండా కర్రలు కూడా ఉండొచ్చు, తప్పులేదు. కానీ పెండ్లి కుమార్తె సంఘము మీద యేసుక్రీస్తు ప్రభువారు లేక దేవుడు తన ప్రేమనే జెండాగా ధ్వజముగా ఎత్తారు. తన ప్రేమనే ధ్వజముగా ఎత్తారు. ఈ జెండా పైన ఉన్న గుర్తు ఏమిటి? దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏమిటంటే, ఈ యొక్క జెండా పైన ఉన్న గుర్తు ఏమిటంటే ప్రేమ అనే గుర్తు అన్నారు. ఈ ధ్వజము పైన ఉన్న గుర్తు ప్రేమ అనే గుర్తు. పెండ్లి కుమార్తె ఎడల పెండ్లి కుమారుడైన ప్రభువు ఎత్తిన గుర్తు లేక ఎత్తిన జెండా ప్రేమ అనే గుర్తు కలిగిన జెండా. ఎందుకంటే ప్రేమ అన్నిటినీ కూడా సహించగలదు, అన్నిటినీ కూడా తాళుకోగలదు, అన్నిటినీ కూడా ఏం చేయగలదు? మర్చిపోగలదు. ప్రేమ కోపించదు, శిక్షించదు, అన్యాయముగా ప్రవర్తింపదు. ఒకసారి ఆ వాక్యం తీస్తే చదవండి. కొరింథీయులకు రాసిన పత్రికలో అనుకుంటా. ప్రేమ ఏం చేస్తుందంట? రెఫరెన్స్ చెప్పమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. చదవమ్మా. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు,
అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొలును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. చాలమ్మా. ఏంటంట ప్రేమలో ఉన్న లక్షణాలు ఏంటి? ఇవన్నీ ప్రేమలో ఉన్న లక్షణాలు. అలాంటి ప్రేమను ధ్వజముగా, అంటే ఆ ప్రేమ లక్షణాలన్నీ కూడా తనలో నింపుకొని యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉండి పెండ్లి కుమార్తె సంఘము మీద ఆయన ధ్వజముగా నిలబెడుతున్నారు. పెండ్లి కుమార్తె సంఘము మీద ఆయన ధ్వజముగా నిలబెడుతున్నారు. ధ్వజమును ఎత్తుట అంటే నిలువబెట్టుట. అందుచేత యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణమైన ప్రేమ ధ్వజము అని చెప్పొచ్చు. ఆయన పరిపూర్ణమైన ప్రేమ ధ్వజము. ఇక దానిలో ఆయనలో ఎటువంటి కపటమైన ప్రేమ ఉండదు, ఎటువంటిది ప్రేమకు విరుద్ధమైనది ఉండదు ఆయనలో. ఆయన అందరినీ ప్రేమించారు, ముఖ్యముగా పాపులను ప్రేమించారు ఆయన. ప్రియమైన దేవుని పిల్లలారా, అటువంటి ప్రేమ ధ్వజము ఎక్కడికి ఎక్కిందంటే, ఎక్కడికి ఎత్తబడిందంటే సిలువ అనే కొయ్య పైన ఎత్తబడింది. అటువంటి ప్రేమ ధ్వజము సిలువ అనే కొయ్య పైన నా కొరకు నీ కొరకు ఎత్తబడింది. సిలువ అనే కొయ్య పైన ఎత్తబడినా కానీ ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన చూపించే ప్రేమలో లోపం లేదు, దోషము లేదు. అందుచేతే ఆయన మొదటగా మానవులైన వారందరిపైన, ఆయన నమ్మిన వారందరిపైన, ఆయన యొక్క పెండ్లి కుమార్తె పైన ఏం చూపిస్తున్నారంటే ప్రేమను ధ్వజముగా చూపిస్తున్నారు. అందుకని ఈ ధ్వజము యొక్క అజెండా ఏంటని చెప్పుకున్నాం? అందరిని ప్రేమించడమే ఈ అజెండా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకములో ఎన్ని ధ్వజాలు వచ్చినా ఆయన ప్రేమ ధ్వజము కింద ఆ ధ్వజాలన్నీ రద్దే. ఈ లోకములో ఎన్ని ధ్వజాలు ఉన్నా, అంటే ఎన్ని జెండాలు ఉన్నా, ఆయన ప్రేమ అనే అజెండా కింద ఏంటి? రద్దే. యోహాను సువార్తలో ఒక మాట చదువుకుందాం మనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 9 నుండి 11వ వచనం వరకు మనం చూస్తే, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించి తిని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. ఏంటంటున్నారు అక్కడ? మీరు నా ఆజ్ఞలు గైకొన్న ఎడల నా ప్రేమ యందు మీరు నిలిచి ఉందురు. నేను ఎలాగైతే తండ్రి ఆజ్ఞలను బట్టి తండ్రి ప్రేమలో నిలిచి ఉన్నానో, మీరు నా ఆజ్ఞలను బట్టి నా ప్రేమను, నా ఆజ్ఞలు గైకొన్న ఎడల మీరు నా ప్రేమలో నిలిచి ఉందురు. ఇక్కడ దేవుడు లోకాన్ని ప్రేమించారు, దేవుడు లోకములో ఉన్నవారిని ప్రేమించారు, తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచి వారిని ప్రేమించి నిత్య జీవాన్ని అనుగ్రహించారు ఆయన. అలాగే ఆయనను ప్రేమించిన, ఆయన చేత ప్రేమించబడిన వారి కొరకు ఏర్పాటు చేయబడిన విందు భోజనము ఈ దినము. ఆయన చేత ప్రేమించబడిన వారి కొరకు, ఆయనను ప్రేమించే వారి కొరకు
ఏర్పాటు చేయబడిన విందు భోజనము. అందే ఆయన విందుశాలకు తోడుకొని వెళ్ళుట అంటే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క సంఘము అనేది ఒక విందుశాల. దేవుని యొక్క బైబిల్ గ్రంథము అనేది ఒక విందుశాల. దేవుని సన్నిధి అనేది ఒక విందుశాల. దేవుని వాగ్దానములు అనేవి ఒక విందుశాల. ఈ విందుశాలలోనికి ఎవరిని తీసుకొస్తున్నారు ఆయన? ఆయన చేత ప్రేమించబడే వారందరినీ కూడా తీసుకొని వచ్చి ఈ దినమున విందును అందిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుచేత దైవజనుడైన దేవదాసయ్య గారు కూడా ఏమి రాశారంట? ఈ విందులో ఏముంది? ధ్వజముగా ఎత్తిన ఆయన ప్రేమ కనబడుతుంది ఈ దినమున అందుకుంటున్న విందులో. ఈ విందును బట్టి పాప క్షమాపణ కలుగుతుంది. ఈ విందును బట్టి శాప విమోచన కలుగుతుంది. ఈ విందును బట్టి మోక్షము దొరుకుతుంది. దేవదాసయ్య గారు రాశారు, ప్రభు భోజనము వలన పాప పరిహారంబు, ప్రభు భోజనము వలన స్వస్థ కార్యాంబు, ప్రభుని బల్లకు తెల్ల పావురములన్నట్లు శుభముతో భక్తులు శోభిల్లు చుందురు. మరి ఒక వచనములో కూడా వాగ్దానములను విందుగా ధ్యానించుడి అని రాశారు. బహుగా ప్రార్థన చేయుడి అనే పాటలో వాగ్దానములు అనే విందు, వాక్యము అనే విందు, సన్నిధిలో కలిగే విందు, ఇవన్నీ విందులే. విందు నన్న దేవుని వాగ్దానము విందుగా ధ్యానించుడి, విందులో నుండగా వింతగా నెరవేర్పు బొంది ఆనందింతురు. ఇది రెండవ విందంచు గ్రహింతురు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే ప్రభు ఏమన్నారంటే విందుశాల అన్నారు దీన్ని. ప్రభు యొక్క శరీర రక్తాలు ఒక విందు లాంటివి. ప్రభు యొక్క వాగ్దానములు ఒక విందు లాంటిది. ప్రభు యొక్క వాక్యము ఆత్మను బలపరిచే ఒక విందు లాంటిది. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే ఈ విందుశాలలోనికి వచ్చిన వారిపైన ఆయన ఏం చేస్తున్నారు? పెండ్లి కుమారుడైన ప్రభువు ప్రేమను ధ్వజముగా ఎత్తుతున్నారు. ప్రేమను ధ్వజముగా ఎత్తుతున్నారు. ఆయన ఆజ్ఞలు నెరవేర్చడమే ప్రేమ. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను నెరవేర్చడమే అని రాశారు. ఆయన ప్రేమ ఎలాంటిది? మానవుల కొరకు ప్రాణము పెట్టగలిగిన ప్రేమ ధ్వజము ఆయనది. ఆయన ప్రేమ మానవుల కొరకు ప్రాణము పెట్టగలిగిన ప్రేమ ధ్వజము. మరి పోయిన వారంలో క్లాసులు జరిగినాయి. దాంట్లో మరి ప్రెసిడెంట్ అయ్య గారు ఒక ప్రశ్న వేశారు. అదేమిటంటే, మీ తండ్రికి కిడ్నీలు 2 పాడైపోయినాయి. ఎంతమంది మీ తండ్రికి ఒక కిడ్నీ ఇచ్చి బ్రతికించుకుంటారు అని అడిగారు. ఎంతమంది ఇస్తారు? ఎంతమంది ఇస్తారు? అది
ఇస్తారు ఎవరన్నా? తండ్రికి కిడ్నీ ఇచ్చేవాళ్ళు ఉన్నారా? అది ప్రేమ అనిపించుకుంటుందా? ప్రభువు అయితేనేమో ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి వెనుకాడలేదు ఆయన. ప్రభువు అయితేనేమో తన జీవితాన్ని కూడా ధారపోయడానికి వెనుకాడలేదు. ఎవరి కోసం? మాట వినని ఈ పాపి కోసం. ఆయన ప్రేమను గుర్తించలేని ఈ మానవుని కోసం ఆయన ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుకాడలేదు. అందుకనే మనం పాడుకున్న పాటలో ఒక వచనం ఉంటుంది, మంచి నాలో పుట్ట దంచు నీ వెరిగిన మించ ప్రేమించి ఎంత సఖ్యము కానీ మంచి నాలో పెంచ నెంచి ప్రేమించినవు. చాలా ఆయన ప్రేమ ధ్వజము ఎప్పటిదాకా ఎత్తుతున్నారంటే మంచి మనలో పుట్టేంత వరకు. మంచి మనలో పుట్టదో అని తెలుసు ఆయనకి, అయినా కానీ ఏం చేయటం మానటలేదు. ఆయన ప్రేమ ధ్వజాన్ని ఎత్తడం మాత్రం మానడం లేదు. మనం మారమని తెలుసు, ఆయన ప్రేమను గుర్తించమని తెలుసు, ఆయన కృపను లోకువు కట్టేవారమని తెలుసు. అయినా కానీ ఆయన మాత్రం ఏం చేయటం లేదు, ప్రేమించకుండా మాత్రం మానటం లేదు. అందుచేత ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ప్రేమ ధ్వజాన్ని అందుకే ఎత్తారు. రెండవదిగా మనం చూస్తే ఆయన ఒక రక్షణ ధ్వజము. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. చాలమ్మ. ఆయన నీ రక్షణను బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము అంటే, గెలిచిన వారి జెండానేమో కింద పడిపోతుంది, పైకి ఎత్తబడుతుంది. ఓడిపోయిన వారి జెండానేమో క్రింద పడిపోతుంది. అంటే కనపడదు, ఎప్పుడో ఒకసారి కనపడుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిలువ ద్వారా తన రక్షణ ధ్వజాన్ని పైకెత్తారు. తన రక్షణ ధ్వజాన్ని పైకెత్తారు. ఏమి రక్షణ? ఆత్మల రక్షణ ధ్వజము ఆయన, పాపుల రక్షణ ధ్వజము ఆయన. అందుకనే ఆయన మానవులందరినీ కూడా సాతాను నుండి, లోకము నుండి రక్షించగలిగిన రక్షణ ధ్వజము. మానవులైన వారందరినీ కూడా సాతాను నుండి, ఇంకా లోకము నుండి, పాపము నుండి కూడా రక్షించగలిగిన రక్షణ ధ్వజము. అందుకనే అక్కడ ఏమంటున్నారు భక్తులైన వారు, మేము రక్షణ ధ్వజమును, మేము ధ్వజమును ఎత్తుచున్నాము, ధ్వజమును ఎత్తుచున్నాము, ధ్వజమును ఎత్తుచున్నాము. జెండా ఎత్తడానికి ఒకే ఒక కారణం ఏమిటంటే, వాక్యంలో చెప్పిన మాట, అన్నిటిపైన విజయం పొందిన వారే జెండా ఎత్తాలి. విజయం పొందని వారు జెండాను మడతబెట్టి అక్కడ ఇంట్లో పెట్టుకోవాలి. మరి విజయం పొందిన వారు చేసే పండగే జెండా పండగ. పాపము పైన,
లోకము పైన, అపవాది పైన, పాప ఆలోచనల పైన ఇక నుండి అట్లాగే చేయండి పండగ. అది మంచిది. అన్నిటిపైన విజయం పొందిన వారు చేసే పండగ. ఏ పండగ అది? జెండా పండగ. ఇక్కడ వీళ్ళు చేస్తుంది కూడా అదే. మేము రక్షణను బట్టి జయోత్సవము చేయుచున్నాము, మేము మా ధ్వజమును ఎత్తుచున్నాము, మేము మా ధ్వజమును ఎత్తుచున్నాము. అన్నిటిపైన విజయము పొందేటట్లుగా చేసింది ఏంటంటే, రక్షణ ధ్వజముగా సిలువను ఎత్తుకున్న యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన సిలువను ఎత్తకపోతే, ఆయన సిలువను తన భుజాల మీద మోయకపోతే ఏ పాపికి రక్షణ లేదు, ఏ మానవునికి కూడా రక్షణ లేదు. అందుకనే మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను, ఆ ప్రభువు మన పాపముకు దూరుడే, ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునందెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును. 2026 సంవత్సరంలో ఎలా పండగ చేయాలి? దేవా, ఈ సంవత్సరం అంత పాపం మీద నాకు విజయం ఇచ్చావు, నీకు స్తోత్రములని పండగ చేసుకోవాలి. ఏ పండగ? ధ్వజమును ఎత్తే పండగ. దేవా, ఈ సంవత్సరం అంతా శాపం రాకుండా చేసావు, శాపం మీద విజయం ఇచ్చావు అని చెప్పి పండగ చేసుకోవాలి. దేవా, ఈ సంవత్సరం అంతా అపవాది మీద నాకు విజయం ఇచ్చావు గనక పండగ చేసుకోవాలి. అందుకనే ఏం గుర్తుపెట్టుకోవాలి పండగ చేసేటప్పుడు? ఆయన రక్షణ ధ్వజాన్ని, ఆయన ధ్వజముగా నిలవబడ్డాన్ని బట్టి పొందిన మన విజయాన్ని జ్ఞాపకం చేసుకొని పండగ చేసుకోవాలి. అదే రక్షణ ధ్వజము. అందుచేత యేసుక్రీస్తు ప్రభువారే రక్షణ ధ్వజముగా జన్మించి, ఆయన శిలువ ద్వారా, ఆయన శిలువ శ్రమ ద్వారా మానవులైన వారందరికీ కూడా రక్షణను ఇచ్చి అందరి చేత జయోత్సాహముతో ధ్వజమెత్తేటట్లుగా ఆయన చేశారు. మూడవదిగా మనం చూసినట్లయితే ఆకర్షించే ధ్వజము ఆయన. ఆకర్షణ ధ్వజము, ఆకర్షణ జెండా మీ అర్థమయ్యే భాషలో. ఈ జెండా పైన ఏముంది అని చెప్పుకున్నాం? గుర్తు, ప్రేమ అనే గుర్తుంది ఈ జెండా పైన. ఈ ప్రేమ అనే గుర్తే, ఈ ప్రేమ అనే జెండానే సర్వలోకములో ఉన్న దుష్టులను ఆకర్షించింది, కఠినాత్ములను ఆకర్షించింది, సర్వలోకములో ఉన్న నరహంతకులను ఆకర్షించింది. అందరినీ కూడా ఆకర్షిస్తుంది. కానీ ఆయన ఆకర్షణకు లోబడి జీవించేవారు కొద్దిమందే. ఆయన ఆ యొక్క ఆకర్షణ ధ్వజము అనేది అందరినీ ఆకర్షిస్తుంది. కానీ ఆయన ఆకర్షణకు లోబడి జీవించేవారు మాత్రం ఎంతమంది? ప్రేమ చేత ఆకర్షిస్తున్నారు ఆయన, వాక్యము ద్వారా ఆకర్షిస్తున్నారు ఆయన, కార్యముల ద్వారా ఆకర్షిస్తున్నారు ఆయన, ఆయన శ్రమల ద్వారా ఆకర్షిస్తున్నారు, ఆయన యొక్క మరణము ద్వారా ఆకర్షించారు, ఆయన పునరుత్థానము ద్వారా ఆకర్షించారు, ఆయన ఆరోహణము ద్వారా ఆకర్షించారు. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, 12:32 చదువుకుంటే, ఆయన ఆకర్షణ ధ్వజముగా పైకెత్తబడ్డాడు. ఆయన
ఒకసారి చదువుకుందాం ఆ మాట. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల ఆ, అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. చాలమ్మా. నేను భూమిపై నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ కూడా ఏం చేస్తా అంటున్నారు ఆయన? నా యొద్దకు ఆకర్షించుకుంటాను. ఆయన యొద్దకు ఆకర్షించడం అంటే, భూమిపై నుండి పైకెత్తబడటం అంటే 3 అర్థాలు కనబడతాయి. ఒకటి, సిలువలో ఎత్తబడటం. యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశమునకు భూమికి మధ్యలో శిలోమును పైన కల్వరి కొండపైన ఎత్తబడ్డారు ఆయన. శిలోమ్రాను మీద కల్వరి కొండపైన ఎత్తబడ్డారు ఆయన. రెండవది, ఆయన పునరుత్థానమును బట్టి మరణములో నుండి జీవములోనికి ఎత్తబడ్డారు. మరణములో నుండి జీవములోనికి ఎత్తబడ్డారు. ఆయన ఆరోహణమును బట్టి భూలోకము నుండి పరలోకానికి ఎత్తబడ్డారు. ఆయన ఆరోహణాన్ని బట్టి ఎక్కడికి ఎత్తబడ్డారు? ఆయన భూలోకము నుండి పరలోకానికి ఎత్తబడ్డారు. ఆయన ఎత్తబడడాన్ని బట్టి ఆయన చేసే పని మాత్రం ఏంటి? అందరినీ ఆయన యొద్దకు ఆకర్షించుకోవడము. ఆయన ఎత్తబడడాన్ని బట్టి అందరినీ కూడా ఆయన యొద్దకు ఆకర్షించుకోవడము. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే ఆయన ప్రేమ ధ్వజము. ఎవరిని విడిచిపెట్టరు ఆయన. ఎవరిని కూడా నీవు ఇక్కడే ఉండాలి, నేను పైకి వెళ్ళాలని కోరుకోడు ఆయన. నేను సింహాసనం పైనే ఉండాలి, మీరు పాపులు గనక భూమిపైనే ఉండాలని అనుకోడు ఆయన. ఆయన ఎక్కడ ఉంటారో అక్కడ ఉండేటట్లుగా ఆకర్షించుకుంటారు ఆయన. ఆయన ఎక్కడ ఉంటారో అక్కడ ఉండేటట్లుగా, ఆయన ఉన్న చోట ఉండేటట్లుగా, ఆయన ఉండే లోకములో ఉండేటట్లుగా, ఆయన ఉండే స్థలములో ఉండేటట్లుగా ఆకర్షించుకుంటారు ఆయన. అయస్కాంతమునకు ఇనుము ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్తే అయస్కాంతం ఏం చేస్తుంది? అయస్కాంతం ఇసుకలో ఉన్నా కానీ ఏం చేస్తుంది? అయస్కాంతం ఆ ఇనుప రజను ఇసుకను వదిలిపెట్టేసి అయస్కాంతాన్ని ఆకర్షించుకుంటుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ శిలువ ధ్వజము ఆకర్షణ ధ్వజముగా అందరినీ కూడా ఆకర్షించుకుంటుంది. ఆకర్షణ ధ్వజముగా అందరినీ ఆకర్షించుకుంటుంది. తర్వాత మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. 2వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుకుందాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకై ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. అపరాధముల నుండి విడిపించి అడ్డుగోడలను తొలగించి జయోత్సవము చేత ఊరేగించిన ధ్వజము. అపరాధములన్నిటినీ కూడా ఏం చేస్తుందంట? శిలువ ధ్వజము అపరాధములను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన
పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా జీవింపచేసే ధ్వజము. అందుకనే సిలువ ద్వారా ఒకటి అపరాధములను తీసివేస్తున్నారు ఆయన సిలువ ధ్వజము ద్వారా. రెండవది రుణముగా ఉన్న ఆజ్ఞలన్నిటినీ కూడా అడ్డము లేకుండా కొట్టివేస్తున్నారు సిలువ ధ్వజము ద్వారా. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన అపరాధములన్నిటినీ కూడా క్షమించి ఆయనతో జీవింపజేస్తున్నారు. అపరాధమును బట్టి చనిపోయిన మనము, అపరాధములను బట్టి మృతులమైన మనల్ని ఆయన ఎలా జీవింపజేస్తున్నారు? అపరాధములన్నిటినీ కూడా క్షమించి ఆయనతో కూడా జీవింపజేస్తున్నారు. అందుకనే ఈ సిలువ ఎలాంటి సిలువ ధ్వజము అంటే అపరాధముల నుండి విడిపించగలిగిన సిలువ ధ్వజము, అపరాధములను క్షమించగలిగిన సిలువ ధ్వజమును, అపరాధములను వల్ల చనిపోయిన మనల్ని బ్రతికించగలిగిన సిలువ ధ్వజము. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవదాసయ్య గారు అందుకనే రాశారు, ఎప్పుడు పాడుకుంటాం, జీవాంబును నా జీవాంబునాకై సిల్వ పైన పీంచిన యేసు, జీవాంబును నా జీవాంబునాకై దేవా నేను నీ రుణంబు, దేవా నేను నీ రుణంబు తీర్చగలనా ఏనాటికైనా. సమయం కొద్దిగా చాలు. ఏం చేస్తున్నారు? దేవా నేను నీ రుణమును తీర్చగలనా ఎన్నటికైనా. ఆయన చేసిన దానిని, ఆయన మన అపరాధములను క్షమించడాన్ని బట్టి మనం ఆయన రుణము ఎన్నటికీ కూడా తీర్చుకోలేమని దేవదాసయ్య గారు పాడుకున్నారు. ఎవరైనా కానీ మేము అపరాధములు చేస్తున్నాము, పాపములు చేస్తున్నాము, అయినా కానీ మేము బ్రతికింపబడుతున్నాము అనే ఆలోచన ఉంటుందా? మేమెన్ని చేసినా మేము బ్రతుకుతున్నాము అనుకుంటున్నారు వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరు. అందుకనే అలాగున ఆలోచన కూడా లేని వారు ఏ మరణానికి దగ్గరగా ఉంటారంటే ఆత్మీయ సంబంధమైన మరణానికి. ఆలోచన ఎవరైతే కలిగి ఉంటారో, దేవుడు క్షమిస్తున్నాడు కాబట్టి నేను జీవిస్తున్నాను, దేవుడు నా నిమిత్తము సిలువలో బలియాగమయ్యారు కాబట్టి నేను ఈ లోకములో జీవించగలుగుతున్నాను, ప్రాణముతో ఉండగలుగుతున్నాను అన్న ఆలోచన ఎవరైతే కలిగి ఉంటారో వారు ఆయన ధ్వజమును బట్టి జయోత్సాహము చేసేవారు. ఆలోచన లేని వారు ఎవరు? ఆత్మీయ సంబంధమైన మరణానికి దగ్గరగా ఉన్నవారు వాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుచేత ఆయన సిలువ శ్రమను అనుభవించక ముందు వరకు, ధ్వజముగా సిలువలో ఎత్తబడక ముందు వరకు ధర్మశాస్త్రమును బట్టి కలిగే పాపమైన, మన స్వపాపమైన, మనం తెలిసి తెలియక చేసిన పాపమైన అన్ని పాపాలు కూడా ఎలాగుండే అంటే రుణముగా ఉండేయంట. ఆ రుణములన్నిటినీ కూడా ఈ యొక్క సిలువ ధ్వజము తొలగించి వేసి మనల్ని జీవింపచేస్తుంది. యెహోవా నా ఎన్న కాడ
యెహోవా నా తండ్రి కాడా, యేసుండు నా అన్న కాడా అనే పాటలో ఒక వచనం ఉంటుంది. తప్పులను విడగొట్టెను నా తండ్రి అని ఒక వచనం ఉంటుంది. వచ్చిన వాళ్ళు ఉంటే పాడొచ్చు. మరి చిన్న పాస్టమ్ గారికి కొడుచో రాదో మరి. తప్పులను విడగొట్టెను నాయన్న, తప్పులు సరిదిద్దెను నా తండ్రి అనుకుంటా. అలాగ రుణముగా ఉండవలసిన అపరాధములు ఈ సిలువ ధ్వజము ద్వారా ఏమైపోయినాయి? ఒక మాట చెప్పాలంటే పటాపంచులైపోయినాయి. అపరాధములు పటాపంచులైపోయినాయి. ఆయన సిలువ ధ్వజము ద్వారా ఇక మనకు సాతానుకు రుణము లేకుండా ఆయన చేసివేసి మనల్ని ఆయనతో నిత్యము కూడా జీవింపచేసేటట్లుగా చేస్తున్నారు. మరణము కలిగిన ధ్వజము, మరణము ధ్వజము. తర్వాత మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుండి 10 వచనాల వరకు చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుండి 10 వచనముల వరకు చదువుకుందాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. చాలమ్మా. యేసుక్రీస్తు వారి యొక్క సిలువలో ఆయన మరణము కనబడుతుంది. మరణ ధ్వజము లేక మరణ స్తంభము అంటారు. సిలువకు ఒక పేరు. ఒక భక్తుడు పాడుకున్నారు, ఏమీ నేరంబు లేక ఆ మరణ స్తంభము ఎలా మోయావాయెను, నా యేసు ఎంత ఘోరములాయెను. అంటే సిలువ అనేది ఒక మరణ స్తంభము, మరణ ధ్వజము. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారే ఆయన సిలువలో మరణించకపోతే మనకు సమాధానము లేదు. మరణ ధ్వజముగా ఆయన ఎందుకు ఆ సిలువ ఎక్కారంటే, ఒకటి తండ్రికి మనకు సమాధానాన్ని కలిగించడానికి, పరలోకములో ఉన్న తండ్రికి భూలోకములో ఉన్న మానవులకు ఆ మరణ ధ్వజము అనేది సమాధానాన్ని కలిగించింది. ఆ మరణ ధ్వజము అనేది శత్రుత్వం లేకుండా చేసింది. తండ్రికి మనకు మధ్య ఉన్న శత్రుత్వాన్ని తొలగించి వేసింది. ఆ మరణ ధ్వజము మనల్ని జీవింపచేసే ధ్వజముగా మన యొక్క జీవితంలో కనబడుతుంది. అందుకనే ఏం చేస్తుందంట ఈ ధ్వజము? తండ్రికి మనకు సమాధానకర్తగా ఉంది, అనుసంధానకర్తగా ఉంది. ఈ దినమున ఆయన సన్నిధానమునకు వచ్చిన వారలారా, తండ్రి మనతో సమాధాన పడకపోతే ఆ యొక్క కోపమంతా కూడా ఎవరిపైన చూపించాల్సి వచ్చేది? మన పైన చూపించవలసి వచ్చేది. అందుచేత ఆ కోపం ఇప్పుడు ఎవరి మీద చూపిస్తున్నారు? మరణధ్వజముగా సిలువను ఎక్కిన తన కుమారుని పైన చూపించారు. అందుకనే దేవుని యొక్క ఉగ్రత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఎడతెగక కాల్చుచున్నది అని విలాపవాక్యంలో రాయబడి ఉంది. నా ఎముకల మీద ఆయన అగ్ని ప్రయోగించి ఉన్నాడు, అవి ఎడతెగక నన్ను కాల్చుచున్నవి అని రాశారు. అందుచేత ఆయన మరణ ధ్వజముగా ఆ సిలువనెత్తుకొని సిలువలో బలియాగమయ్యారు. తర్వాత మనం చూస్తే ప్రాయశ్చిత్తార్థమైన ధ్వజము ఆయన.
ప్రాయశ్చిత్తార్థమైన ధ్వజము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనములు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనములు చదువుకుందాం. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. చాలమ్మా. ప్రాయశ్చిత్తార్థమైన ధ్వజము. ప్రాయశ్చిత్తం ఎప్పుడు చేసుకోవాలి? ప్రాయశ్చిత్తం ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేస్తాం ప్రాయశ్చిత్తం? ఎప్పుడు చేస్తామంటే పాత నిబంధన కాలంలో ప్రాయశ్చిత్తం, పాపాలు చేసిన వారే ప్రాయశ్చిత్తం చేయాలి. పాపములో జీవించిన వారే ప్రాయశ్చిత్తం చేయాలి. పాత నిబంధనలో గొర్రెల ద్వారా ప్రాయశ్చిత్తం చేసేవారు, మేకల ద్వారా ప్రాయశ్చిత్తం చేసేవారు, పావురాళ్ల ద్వారా ప్రాయశ్చిత్తం చేసేవారు, కోడెల ద్వారా ప్రాయశ్చిత్తం చేసేవారు, దహన బలుల ద్వారా ప్రాయశ్చిత్తం చేసేవారు. ఇలాంటి ప్రాయశ్చిత్తాలు ఎన్నో జరిగినాయి. కానీ ఈ యొక్క ధ్వజము ఎవరి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయబడింది అంటే యేసుక్రీస్తు అనే ధ్వజము మనందరి పాపముల నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తార్థ ధ్వజముగా, ప్రాయశ్చిత్తము చేయబడిన ధ్వజముగా ఆయన సిలువలో మరణించి ఏం చేస్తున్నారంట? మనల్ని జీవింపచేస్తున్నారు. ప్రాయశ్చిత్తముగా కింద ఫుట్నోట్లో ఉంటుంది, ఏముంది అక్కడ ఒకసారి చూద్దాం. ప్రాయశ్చిత్తమై ఉండుటకు ఆయన ఏం చేశారంట? ఆయన మన పాపములకు మాత్రమే కాదు, మనకు కలిగిన అన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తము చేశారు. ఆయన ప్రాయశ్చిత్తార్థమైన ధ్వజము. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుచేత యేసుక్రీస్తు ప్రభువారు ప్రాయశ్చిత్తార్థమైన ధ్వజముగా సిలువనెక్కారు. ఆ సిలువలో ఏమైపోయింది? మన పాప శాపాలన్నిటికీ కూడా ప్రాయశ్చిత్తము జరిగిపోయింది. ఇకేమీ లేదు మనకి. ఆ పాపాలకు సంబంధించిన శిక్ష, శాపాలకు సంబంధించిన శిక్ష, మనం చేసిన అపరాధములకు సంబంధించిన శిక్ష ఏది కూడా మన మీదకి రావటం లేదంటే వాటన్నిటికీ కూడా ఒకే ఒక్క సిలువలో ఆయన ఏం చేశారు? ప్రాయశ్చిత్తము అనేది చేశారు. అందుకనే నీ పాప శాపాలు, నీ సర్వ వ్యాధులు మోసికొన్నట్టి శ్రీ యేసు దేవుడు ఉంది, పోగొట్టి నీకెన్నియో మేలు సంపాదనము చేసే సర్వోపకారుండు దేవుండు మానవుడు దివిలోన భువిలోన. నిన్ను బట్టి పాపివి నిన్ను చూడనే వద్దు, ప్రభు యేసు నీ బట్టి పరిశుద్ధుడవు నీవు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క ధ్వజము చివరగా ఏమిటంటే పరలోకాన్ని భూలోకాన్ని ఏకము చేసే ధ్వజము. ఈ ధ్వజము పరలోకాన్ని భూలోకాన్ని ఏకము చేసే ధ్వజము. భూలోకములో ఉన్న క్రైస్తవ సంఘాన్ని, పెండ్లి కుమార్తె సంఘాన్ని, ఆయన రూపంలోనికి మార్చబడిన సంఘాన్ని మోక్షమునకు చేర్చగలిగిన ధ్వజము. పౌలు భక్తుడు అంటున్నారు, మహిమ నుండి అధిక మహిమకు తీసుకువెళ్ళే ధ్వజము ఈ ధ్వజము. మహిమ నుండి అధిక మహిమకు తీసుకొని వెళ్ళే ధ్వజము. ఈ దినమున ఆయన శరీర రక్తాలు, ఆ ధ్వజము లాంటి ఆయన శరీర రక్తాలు అందుకుంటున్న వారులారా, ఆయన ధ్వజమును ఆరాధించడానికి వచ్చిన వారులారా, ఆ ధ్వజము అందించే ఆయన శరీర రక్తములను బట్టి కూడా మనల్ని ఎలా మారుస్తున్నారు? ఆయన మహిమగా మార్చి, మహిమ జీవులుగా చేసి,
ఈ మహిమ నుండి అధిక మహిమకు మనల్ని తీసుకొని వెళుతున్నారు. అటువంటి భాగ్యము పరిశుద్ధాత్మ తండ్రి మీకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయానిధివైన మా తండ్రి, ధ్వజముగా వచ్చిన మా దేవా, మీ పాదములకు వందనములు చెల్లించుకొనుచు ఉన్నాము. ఈ దినమున ప్రభువా, మీరు ధ్వజముగా నిలవబడి అన్నిటిపైన మాకు విజయమునిచ్చి ఆ ధ్వజమును ఎగరవేసేటట్లుగా, ఆ ధ్వజమును బట్టి మేము నిరపరాధులముగా ఉండేటట్లుగా, మీ యొక్క తండ్రితో మాకు సమాధానము కలిగి ఉండునట్లుగా, మహిమ నుండి అధిక మహిమకు చేర్చే ధ్వజముగా మా కొరకు మరణించిన తండ్రి మీకు స్తోత్రములు. ఇలాగన ఈ దినమున ఈ వాక్యము ప్రతి ఒక్కరి హృదయములో ముద్రించి నూరంతల ప్రతిఫలము కలుగు చేసి మహిమను చూపించమని, అపవాది ఎత్తుకొని పోకుండా భద్రపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.